వైన్ షాపులు పెట్టి దగ్గర 20,000 పైబడి కుటుంబాలు దాని మీద బతుకుతా ఉంటే అవి తీసేసి మీరు ఇవాళ మళ్ళీ ఒక 20,000 కుటుంబాలని రోడ్డును పాలు చేశారు. ఇవాళ నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఏం చేశారయ్యా అంటే దగ్గర 10,000 కుటుంబాలు ప్లస్ 9,600 దగ్గర 20,000 కుటుంబాలని మీరు రోడ్డు పాలు చేయించున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి నిన్న కేబినెట్ లో వాళ్ళ కార్యకర్త చనిపోయాడు. ఆ కార్యకర్త కొడుక్కి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. మంచిదే, కాదనలేదు. మీరు పుష్కరాల్లో దగ్గర 29 మంది చనిపోయారు. మీరు గుంటూరు జిల్లాలో తిరిగినప్పుడు అక్కడ 8 మందో 9 మంది చనిపోయారు. ఇంకో చోట 3 మందో చనిపోయారు. ఆ కుటుంబాలు ఏం చేశారండి? ఆ కుటుంబాలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు? ఆ కుటుంబాలు కూడా మీ వల్లే చనిపోయారు కదా. ఇతను మామూలుగా మీ కార్యకర్త చనిపోయాడు. ఇక్కడేమో వీళ్ళు మీ వల్ల మీ నిష్కారణంగా మీ కారణం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమైనాయండి? అట్లకి లేదు. ఇవాళ ఈ రేషన్ దుకాణాల మీద మీరు ఇంత ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే దారుణాతి దారుణం అని చెప్పి తెలియజేస్తాను. ఒక పక్కనేమో వైన్ షాపులు, ఆ వైన్ షాప్ కి మళ్ళీ అటాచ్డ్ రూమ్, ఆ రూమ్ ఇంకా తెల్లవారు నడుస్తూనే ఉంటది. ఇక 24 గంటలు ఆ రూమ్ లో